ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. Namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఈ రోజున టాలీవుడ్లో ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఉన్నతమైనటువంటి ఒక కార్పొరేట్ మేనేజర్, ఒక ఎగ్జిక్యూటివ్ పర్సనాలిటీ, లేదా ఒక రాజకీయ నాయకుడు, లేదా ఒక ఎగ్జిక్యూటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే టక్కున గుర్తుకొచ్చేటువంటి పేరు కోటేష్ మానవ గారు. కోటేష్ మానవ గారు ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్గానే కాకుండా ఈజ్ పర్సనల్గా బిజినెస్ మ్యాన్. బట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తూ ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయని కానీ ఫస్ట్ కాల్ వెళ్ళేది కోటేష్ గారికి. కోటేష్ గారు ఈజ్ నౌ విత్ మీ. వెల్కమ్ సార్. నమస్తే. నమస్కారం ప్రభు గారు. మీరు చేస్తున్నటువంటి ప్రస్తుతం తరహా పాత్రలు వీటిలో మీకు ఎలాంటి సంతృప్తి కలుగుతుంది? ఓకే అండి, మనకి కావాల్సింది రాకపోతే వచ్చిన దాంతో తృప్తి పడు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, అట్లా వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుందని ఐఎమ్ హ్యాపీ. అయితే మీ పర్సనాలిటీకి మీ స్టేచర్కి తగ్గట్టుగా అనేటువంటి పాత్రలు వస్తున్నాయి అనేటువంటి సంతృప్తి ఉందా? దాంట్లో చిన్న అసంతృప్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే అసంతృప్తి అనడం కన్నా కూడా నాకు మొదట ఏవైతే అవకాశాలు వచ్చాయో అప్పుడు నేను కొంచెం అలర్ట్ అయ్యి ఇంప్రవైజేషన్ సైడ్ పోతే బాగా ఉండేది. బట్ నేను అదే కంటిన్యూ చేసిన తప్పేమో అనిపిస్తుంది వాళ్ళ. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే న్యాచురల్ గా మీతో మాట్లాడుతున్నానో ఇవే చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే చేంజ్ చేయలేదు. ఇప్పుడు చేంజ్ చేయాల్సిన పెద్దగా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోలేదు. ప్లస్ యాక్టింగ్ పరంగా కూడా దాంట్లోనే వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను కొంచెం డీవియేషన్ కి ట్రై చేస్తా ఉన్నాను. వస్తున్నాయి కూడా క్యారెక్టర్స్. మీ మాత్రం పర్సనాలిటీ, మీ మాత్రం హైట్, వెయిట్, మంచి మ్యాన్లీ లుక్ ఉన్నటువంటి యాక్టర్లు అదే మలయాళంలో ఉంటే మాత్రం, తమిళంలో ఉంటేనే మన వాళ్ళు మాత్రం చాలా మోజుపడి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచే వస్తున్నటువంటి వాళ్ళని కొంతమందిని చూస్తున్న యాక్టర్స్ని, వాళ్ళకి చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మీలాంటి యాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ మాత్రం ఆ స్థాయిలో వేషాలు రావట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి మాత్రం మీ అందరిలో ఉన్నట్టుగా ఉంది. అంటే అసంతృప్తి అని కాదండి, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ప్రూవ్ చేసుకుని వస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ నిలబడడం లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏమైందంటే అండి, ఒక క్యారెక్టర్ హీరోయిన్ ఇంతకు ముందు ఒక 5 years 10 years తర్వాత చేంజ్ ఎట్లా అయితే అవుతుందో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అట్లా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రిపీట్ చేయడం లేదు, కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అది ఎందుకు అంటే ఎవరు దానికి ఆన్సర్ లేదు. ఏదో ఫ్రెష్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకుంటున్నారు తప్పితే ఉన్న వాళ్ళతో కొత్తగా చేయించుదాము అన్నది లేదండి. అది కొంచెం బాధాకరమైన విషయం. మారింది, ట్రెండ్ మారింది. బట్ వేరే లాంగ్వేజెస్ లో అట్లా లేదు. మనం సపోజ్ తమిళ్, మలయాళ ఇవి సినిమాలు ఓటీటీ వచ్చిన తర్వాత మనం చూస్తా ఉంటే ఎక్కువ వాళ్ళ ఆర్టిస్టులే ఉంటారు. బట్ మన దగ్గర మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ అందరూ ఉంటారు. ఇప్పుడు మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ అంటే, ఓల్డెన్ డేస్ కి ఇప్పటికి ఆలోచన విధానం మారిపోయింది. మీకు నిప్పులాంటి మనిషి రామారావు గారికి తెలిసే ఉంటుంది కదా. ప్రాణి క్యారెక్టర్ ఒరిజినల్ గా ఎస్వి రంగారావు గారు చేయాల్సింది, ప్రభాకర్ రెడ్డి గారు చేసింది సత్యనారాయణ గారు చేయాల్సింది. ఎస్వి రంగారావు గారు అప్పటికే కొంచెం హెల్త్ సరిగ్గా లేక నేను చేయలేనని చెప్తే సత్యనారాయణ గారిని షిఫ్ట్ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ అఫ్ కోర్స్ ఎస్వి రంగారావు గారు షూటింగ్ జరుగుతున్నప్పుడే చనిపోయారు. బట్ ఇది పెద్ద హిట్ అయింది. సత్యనారాయణ గారికి కూడా మంచి పేరు వచ్చింది. బట్ ఇవాళ అయితే ఏం చేసేవాళ్ళు, ప్రాణాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. అది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా.